ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోయేదేమో. ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గెలవాలి ఉంటుంది తప్పకుండా. అదే ఎమ్మెల్యే పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా, సరే అయిపోయింది కానీ ఇది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగ్లో ఏమైనా ఉన్నారా? ఎమ్మెల్యే గెలవలేదు, ఇది గెలుస్తున్నామని చెప్పి ఒక సంతోషం అయితే పక్కా ఉంటుంది. సో కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? నేను ఆలోచించాను కేంద్ర మంత్రి ఎందుకు అధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్షుడు కావాలని మీరు కోరుకోలేదా? కోరుకోలేదు, కానీ అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించడానికి కట్టుబడి తప్ప నేను కేంద్ర మంత్రి కావడానికి ఇక్కడ గెలవాలి, లేకుంటే ఫలానా పోస్ట్ అవడానికి ఇక్కడ గెలవాలంటే మూర్ఖత్వం అవుతుంది. కాంపిటీషన్ గట్టిగా ఉంటట్టుంది ఈసారి మీ పార్టీ నుంచి. నేనైతే పోటీ లేను, నేను కేంద్ర మంత్రి పోటీ లేను, రాష్ట్ర మళ్ళీ పోటీలో లేదంటే బండి సంజయ్ అక్కర్లేదట అనుకుంటారు. అక్కర్లేదు చెప్తున్నా. నాకు ఇప్పుడు మంత్రులు అందరూ పరిచయమే. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత పక్క పెట్టారో ఇప్పుడు మంత్రులందరూ పరిచయం అయ్యారు, చర్చ జరిగింది కదా. అందరూ అంతకుండా మంత్రులు పరిచయం లేదు కాబట్టి గుర్తుపడకపోతున్నారు కాబట్టి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా పోయినా కూడా ఇబ్బంది వస్తుండే. ఇప్పుడు అందరూ మంత్రులు గుర్తుపడతారు, మంత్రుల స్టాఫ్ కూడా గుర్తుపడతారు, కేంద్ర నాయకత్వం గుర్తించింది కాబట్టి ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి అయినా కాకుండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా కూడా నేను నాకు కాన్సెప్ట్ ఏంటంటే కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాను. సో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఒక మాట చెప్తా ఉన్నారు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి.